వ్యాపారానికి మతాన్ని అడ్డం పెట్టే కార్యక్రమం నడుస్తుంది. పతంజలి లాంటి వాటిని లేకపోతే జియో లాంటి వాళ్ళు ఏమైనా మతం ప్రకారం చేస్తున్నారో వాళ్ళు సంప్రదాయ వ్యవసాయం ఏది సంప్రదాయమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి కోణం అనినే కాకుండా దానికి వైద్యాన్ని శాస్త్రోక్తంగా యాడ్ చేసి తీసుకొచ్చింది పతంజలి. అదే సమయంలో జియో అనేటటువంటిది మామూలు వ్యాపార సంస్థ. కానీ ఈ రెండిటికి మతాన్ని రుద్దేటటువంటి వేరే అన్య మతస్థులకు సంబంధించిన వాళ్ళు తమ మతస్థులందరూ ఇవి వాడద్దు అని పిలిపివ్వడం ఇక్కడ సంచలనం సృష్టించింది. హిమాలయ సంస్థకు సంబంధించిన యజమాని మొరాజ్ మనాల్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏమన్నాయి అంటే హిమాలయ ఉత్పత్తులకు సంబంధించి కొనండి, ఏదైతే పతంజలి జియో ఉత్పత్తులు వాడద్దు, బాయ్కాట్ చేయండి అంటూ ముస్లిం సమాజానికి ఇస్తున్నటువంటి పిలుపుని బట్టి అతను ఏ విధమైనటువంటి రూట్లో పోతున్నాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. క్రమంగా తమ వ్యాపారాల అభ్యున్నతి కోసం మతాల మధ్యన చీలిక లేకపోతే మతాలలో కొత్త వివాదాలు సృష్టించే ప్రయత్నాలు, వ్యాపారాలకు మతాల్ని అందించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.